Hello dear students, welcome back to Physics in Telugu channel. ఎలా ఉన్నారు మీరంతా? I hope you are good and also మనం ఫిజిక్స్ ఇన్ తెలుగు ఛానల్లో ఏదైతే 45 days సిరీస్ టార్గెట్ సిరీస్ అనేదైతే మనం స్టార్ట్ చేసాం. ఐ హోప్ యూ ఆల్ ఆర్ వాచింగ్ దీస్ వీడియోస్ మై డియర్ అండ్ మాతో పాటు మీ ప్రిపరేషన్ అయితే మీరు చేస్తున్నారు అనేది మేము గట్టిగా నమ్ముతున్నాము. అలాగే యు నో దాట్ ఈ 45 డేస్లో మై డియర్ టార్గెట్ సిరీస్లో మనం మొత్తం ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్ అనే వాటికి సంబంధించిన ప్రతి ఒక్క చాప్టర్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేస్తున్నాం. సో మాతో పాటు మీరు ప్రిపేర్ అవుతూ అలానే మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేశారు అనేదైతే వీఆర్ ట్రస్టింగ్ యూ. ఓకే, అండ్ ఆల్సో వీ హ్యావ్ టోల్డ్ యూ దాట్ ఈ యొక్క ప్రిపరేషన్ వీడియోస్లో మీకు ఏదైతే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో దానికి సంబంధించిన ప్రతి ఒక్క నోట్స్ కూడా మా యాప్లో ఉంది. అండ్ ఆ యాప్ గురించి అయితే మాకు డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు కనిపిస్తుంది మై డియర్ స్టూడెంట్, మధ్యలో కూడా స్క్రోల్ అవుతుంటుంది. సో యూ కెన్ జస్ట్ గో త్రూ దాట్ అండ్ డౌన్లోడ్ ది యాప్. అలాగే ఆ యాప్లో మీరు ఒకవేళ జేఈ మెయిన్స్ యాజ్ వెల్ యాజ్ నీట్కి ప్రిపేర్ అవుతున్నారు అంటే దానికి సంబంధించిన క్వశ్చన్స్ అండ్ మెటీరియల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ప్లస్ ఇఫ్ యూ వాంట్ టు గో విత్ ద మాక్ టెస్ట్ కూడా అందులో మీకు అవైలబుల్ ఉంటాయి. సో ఒక యాప్లో యూ హ్యావ్ ఆల్ దీస్ బెనిఫిట్స్ మై డియర్ స్టూడెంట్స్. ఓకే, సో విత్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈరోజు నేను మీ ముందుకి స్ట్రాటజీస్ ఫర్ ఫుడ్ ఎన్హాన్స్మెంట్ చాప్టర్లో నుండి 2 marks questions ni we are going to discuss today. So already in the previous video lo 8 marks question ni manam discuss chesam. So I told you from this chapter so oka kachithanga 8 mark question mana munduku vastundi and also plus 2 mark question you will have in the examination. So ever inka 8 marks question video aithe chudaledo vallu just velli mana play store lo okay so aa video ni chudali my dear student and also prepare the 8 marks question from this chapter. So today we will be discussing about the 2 marks question. So I hope you all are with your book, pen, pencil and waiting for me. Okay, so let's begin with the 2 marks question from the chapter strategies for enhancement in food production. Okay, the first question vachesi what is meant by hidden hunger? నేమ్ లోనే ఉంది హిడెన్. హిడెన్ అంటే ఏది కనిపించదు, అది ఉంది బట్ అది కనిపించట్లేదు. సో వాట్ ఈస్ హిడెన్ హంగర్? ఓకే, దిస్ ఇస్ అ 2 mark question మై డియర్ స్టూడెంట్. సో యూజువలీ హిడెన్ హంగర్ అంటే చూడండి ఇక్కడ ఏముంటుంది, ప్లాంట్ కానీ యానిమల్స్ లేదా హ్యూమన్ బీయింగ్స్. ఓకే, ప్లాంట్ గురించి తీసుకుందాం. ప్లాంట్కి ఫుడ్ అయితే దొరుకుతుంది, ఓకే, ఫుడ్ అది ప్రాపర్గా తీసుకుంటుంది, బట్ ఆ ఫుడ్లో న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ ఉండడం వల్ల ఓకే లిసన్ కేర్ఫుల్లీ ఇట్స్ అ హిడెన్ హంగర్ ఇస్ a phenomenon or you can say it is refers to the case where right a crop ఉండొచ్చు లేదా హ్యూమన్ ఉండొచ్చు needs more nutrient అంటే ఫుడ్ అయితే తీసుకుంటున్నారు బట్ ఆ ఫుడ్లో కావాల్సిన న్యూట్రియంట్స్ అయితే అవైలబుల్గా లేదు. సో యాజ్ అ రిజల్ట్ ఆ క్రాప్ యొక్క ఈల్డ్ ఏమవుతుందన్నమాట, ద క్రాప్ యొక్క ఈల్డ్ తగ్గిపోతుంది. అయితే ఈ న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ వల్ల ఆ క్రాప్లో ఏ ఒక సిమ్టమ్స్ అయితే కనిపించదు. రైట్, ఆ క్రాప్లో డెఫిషియన్సీ ఉంది బట్ ఆ డెఫిషియన్సీ వల్ల సిమ్టమ్స్ ఏదైతే కనిపించాలో ఆ సిమ్టమ్స్ అనేది కనిపించక ఫార్మర్కి లాస్ అయితే అవుతుంది. ఎందుకంటే ఆ క్రాప్ యొక్క ఈల్డ్ ఏదైతే అవ్వాలో అది పూర్తిగా అవ్వదన్నమాట. సో ఆ సిమ్టమ్స్ కనిపించవు కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ని మనం ఈ కండిషన్ని హిడెన్ హంగర్ అంటాం. సో లెట్స్ సీ ద డెఫినేషన్. ఇట్ ఇస్ అ సిచ్యువేషన్ ఇన్ విచ్ అ క్రాప్ లేదా హ్యూమన్ నీడ్స్ మోర్ ఆఫ్ ద గివెన్ న్యూట్రియంట్ యట్ న్యూట్రియంట్స్ అయితే కావాలి యట్ ఇట్ హ్యాస్ నాట్ షోన్ ఎనీ డెఫిషియన్సీ సిమ్టమ్స్. అక్కడ లోపం అనేది ఉంది బట్ ఏ ఒక్క సిమ్టమ్స్ కూడా అది బయటికైతే కనిపించట్లేదు. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ హిడెన్ హంగర్. ఓకే, ఇట్ మీన్స్ ఫుడ్ ఈజ్ నాట్ సఫిషియంట్ అంటే ఫుడ్ ఉన్నా కూడా అందులో న్యూట్రియంట్స్ అయితే అవైలబుల్గా లేదు లేదా ఫుడ్ అనేది సఫిషియెంట్గా లేదు. యాజ్ అ రిజల్ట్ రైట్ ద సిమ్టమ్స్ అయితే బయటికి కనిపించదు బట్ ఈల్డ్ ఈజ్ రెడ్యూస్డ్. రైట్, నేమ్ 2 సెమీ డార్క్ వెరైటీస్ ఆఫ్ రైస్ డెవలప్డ్ ఇన్ ఇండియా.
ఓకే, సో దెర్ ఆర్ సో మెనీ వెరైటీస్ ఆఫ్ రైస్ మై డియర్. సో అలానే ఇండియాలో కూడా మనకు తెలుసు, ఇండియా ఇస్ అ కంట్రీ వేర్ రైస్ కన్సంప్షన్ అండ్ వీట్ కన్సంప్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ద రైసెస్. మనమే ఖుద్దుగా ఇండియాలో ప్రొడ్యూస్ చేసిన వెరైటీస్ చాలా ఉన్నాయన్నమాట. వాటిల్లో సెమీ డార్క్ వెరైటీస్ అనేవి అయితే చాలా ఫేమస్. సో నేమ్ 2 సెమీ డార్క్ వెరైటీస్ ఆఫ్ ద రైస్ డెవలప్డ్ ఇన్ ఇండియా. ఒకటి జయ అండ్ రత్న. ఓకే, సో ఎలా గుర్తుంచుకోవచ్చు అని అంటే, రిమెంబర్ లైక్ దిస్, ఆర్జే, రైట్, రేడియో జాకీ, రైట్, రేడియోస్ అండ్ ఏమంటారు అవన్నీ ప్లే చేస్తారు కదా, మ్యూజిక్స్. ఓకే, సో మీ ఏజ్ వాళ్ళకైతే ప్రాపర్గా తెలిసి ఉంటుంది. సో రేడియో జాకీ, ఆర్ ఫార్ రత్న అండ్ జే ఫార్ జయ. జయ అండ్ రత్న ఆర్ ద 2, ఓకే, the varieties of the rice అన్నమాట. ఓకే, సిమిలర్లీ నెక్స్ట్ క్వశ్చన్లో ఏమడిగారంటే wheat varieties గురించి చెప్పండి అని. the 2 wheat varieties that are produced in India, right? ఇండియాలో as I have told you again, rice and wheat ని ఎక్కువ కన్స్యూమ్ చేస్తారు మన నార్త్ సైడ్ ఆఫ్ ఇండియాలో, రైట్? సో ఈ వీట్లో కూడా మనం ప్రొడ్యూస్ చేసిన వెరైటీస్లో 2 వెరైటీస్ చెప్పండి అని అంటే, రైట్, ఇక్కడ అగైన్, రైట్, సోనాలికా అండ్ కళ్యాణ్ సోనా, రెండు కూడా సోనా, రైట్. వీటిని, గేహూని, రైట్, బేసికలీ సోనా అనేలాగా కంపేర్ చేస్తారు వేర్ ఇన్ ద నార్త్ ఇండియాలో. సో వీటికి పెట్టిన పేర్లు ఏంటంటే సోనాలిక, కళ్యాణ్ సోనా, రెండు కూడా వీట్ వెరైటీస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా అన్నమాట. ఓకే, ఇవి ఎలా ఉన్నాయి, హై ఈల్డింగ్ ఉన్నాయి, అలాగే ఇవి డిజీజ్ రెసిస్టెంట్ వీట్ వెరైటీస్. మూవింగ్ ఆన్ టు ద 4th క్వశ్చన్, గివ్ 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫంగై యూజ్డ్ ఇన్ SCP ప్రొడక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ SCP అనేది ఏంటి అనేది వి షుడ్ నో. వాట్ ఈస్ SCP? ఓకే, SCP స్టాండ్స్ ఫార్ సింగిల్ సెల్ ప్రోటీన్. SCP అనగా సింగిల్ సెల్ ప్రోటీన్ అన్నమాట. ఓకే, సో సింగిల్ సెల్ ప్రోటీన్ అంటే ఇక చూడండి, దే హ్యావ్ ఆస్క్డ్ ద 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫంగై. బట్ ఫస్ట్ మనకి సింగిల్ సెల్ ప్రోటీన్ అంటే ఏంటి తెలియాలి. SCP అంటే సింగిల్ సెల్ ప్రోటీన్ అంటే దీస్ ఆర్ యాక్చువల్లీ యూనిసెల్యులార్, రైట్, ఆర్ మనం ఏమంటాం సింగిల్ సెల్ మైక్రో ఆర్గానిజం. ఓకే, ఏంటివి ఇవి? దీస్ ఆర్ యాక్చువల్లీ సింగిల్ సెల్, రైట్, ఆర్ ఏమనంట మనం సింగిల్ సెల్ని యూనిసెల్యులార్. సింగిల్ సెల్ ఆర్ యూనిసెల్యులార్ మైక్రోబ్స్ ఇవి. యాక్చువల్లీ ఇవేంటివి? ఇవి మైక్రోబ్స్. సో దీస్ ఆర్ సింగిల్ సెల్ ఆర్ యూనిసెల్యులార్ మైక్రోబ్స్. అయితే దీస్ ఆర్ రిచ్ ఇన్ ప్రోటీన్, రైట్. ఈ మైక్రోబ్స్ వేటిలో రిచ్గా ఉన్నాయి? ప్రోటీన్లో రిచ్గా ఉన్నాయన్నమాట. సో మనలో ఇప్పటికైతే మనం చూసుకుంటే మనకు ఉన్న ఫుడ్లో న్యూట్రియంట్స్ క్వాలిటీ అనేది చాలా తగ్గిపోతున్నాయి. సో యూజువల్లీ మనం ఎక్స్ట్రా సప్లిమెంట్స్ కూడా తీసుకుంటాం. ఎప్పుడైనా మనకి ఐరన్ డెఫిషియన్సీ, ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది అని అంటే డాక్టర్ మనకి ఎక్స్ట్రా సప్లిమెంట్స్ని, టానిక్స్ని, సిరప్స్ని, ఓకే, సో ఇలాంటి పౌడర్ని మిల్క్లో కలుపుకొని తాగడానికి మనకి సజెస్ట్ చేస్తారు. సో యూజువల్లీ ఈ క్యాప్సూల్స్ అనేవి, సిరప్స్ అనేవి, ప్రోటీన్ కంటెంట్ అనేవి ఎక్కడి నుంచి మనకి వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారంటే ఈ ఆర్గానిజమ్స్ నుంచి. సో SCP అనగా సింగిల్ సెల్ ప్రోటీన్స్. ఈ సింగిల్ సెల్ ప్రోటీన్స్ ఎక్కడి నుంచి మనం ప్రొడ్యూస్ చేస్తున్నాము అని అంటే సింగిల్ సెల్ మైక్రో ఆర్గానిజం. ఈ మైక్రో ఆర్గానిజం సింగిల్ సెల్గా ఉంటాయి, అంటే యూనిసెల్యులార్, ప్లస్ వీటిలో ప్రోటీన్స్ అనేవి చాలా ఎక్కువ మాత్రలో ప్రెసెంట్ ఉంటుంది. సో దీన్ని వీటిని మనం యాక్చువల్గా ఇండస్ట్రియల్ వేస్ట్లో ప్రొడ్యూస్ చేయొచ్చు. చూసారా, మైక్రో ఆర్గానిజమ్స్ ఏవి అయితే రిచ్ ఇన్ ప్రోటీన్. సో మనం ఎక్కడ గ్రో చేయొచ్చు అని అంటే ప్రతి ఒక్క వేస్ట్లో, ఎస్పెషలీ ఇండస్ట్రియల్ వేస్ట్ మీద వీటిని గ్రో చేయొచ్చు, ఈ మైక్రో ఆర్గానిజమ్స్ని, రైట్. సివేజ్ మీద గ్రో చేయొచ్చు, రైట్. అగ్రికల్చరల్ వేస్ట్ మీద గ్రో చేయొచ్చు. అండ్ అక్కడ గ్రో చేసిన తర్వాత ఈ ఆర్గానిజమ్స్ నుంచి ప్రోటీన్ మనము యూజ్ చేసుకుంటాం, ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. వాటిని మనం పౌడర్ రూపంలో లేదా క్యాప్సూల్ రూపంలో మార్కెట్లో రిలీజ్ చేయబడుతుంది అనమాట. సో ఏ ఆర్గానిజమ్స్ నుంచి మనం ప్రొడ్యూస్ చేయొచ్చు అనేదైతే మన క్వశ్చన్. అందులో ఎస్పెషలీ దే హ్యావ్ ఆస్క్డ్ అబౌట్ ఫంగై, రైట్. ఫంగై విచ్ ఆర్ యూనిసెల్యులార్ అండ్ విచ్ ఆర్ రిచ్ ఇన్ ప్రోటీన్. ఒకటి వచ్చేసి ఈస్ట్ అన్నమాట. అండ్ ద నేమ్ ఆఫ్ ద ఈస్ట్ ఇస్ క్యాండిడా యూటిలిస్, రైట్. అండ్ సెకండ్ వచ్చేసి మనకంతా తెలిసిందే బేకర్స్ ఈస్ట్, సాక్రోమైసిస్ సర్వేసియే. సాక్రోమైసిస్ సర్వేసియే మామూలుగా బ్రెడ్ ని మేక్ చేయడానికి యూజ్ చేస్తాం, అలాగే మనం ఆల్కహాల్ ప్రొడక్షన్లో కూడా యూజ్ చేస్తాం. ప్లస్ ఈ సాక్రోమైసిస్ సర్వేసియని మనం యాజ్ SCP సింగిల్ సెల్ ప్రోటీన్ ని ప్రొడ్యూస్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం అన్నమాట. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్
of the fungi. Moving on to the next one, which two species of sugar were crossed for better yield? ఈ మొత్తం చాప్టర్ లో కూడా అల్టిమేట్ గా ఫుడ్ ఈల్డ్ ని ప్రొడ్యూస్ చేసే కాన్సెప్టే ఉందన్నమాట. న్యూట్రియంట్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసే కాన్సెప్ట్ ఎటు తిరిగినా కూడా ఫుడ్ గురించే ఉంది. సో ఇక్కడ దే హ్యావ్ ఆస్క్డ్ ద టూ స్పీసీస్ ఆఫ్ షుగర్ కేన్, రైట్? సో టూ స్పీసీస్ ఆఫ్ షుగర్ కేన్ విచ్ వేర్ క్రాస్డ్ టు గెట్ అ బెటర్ ఈల్డ్ ఏవి? ఒకటి రైట్ సాకరమ్ బార్బెరీ, ఓకే, సాకరమ్ బార్బెరీ అండ్ సాకరమ్ ఆఫిసినేరమ్. సో దీన్ని నేను కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సాకరమ్ బార్బెరీ అనేది ఇది కూడా షుగర్ కేనే, ఇది ఒక షుగర్ కేన్ వెరైటీ, ఇది కూడా ఒక షుగర్ కేన్ వెరైటీ. అయితే ఇది నార్త్ ఇండియాలో ఎక్కువగా ఫౌండ్ అవుతుంది అనమాట. దిస్ ఇస్ ఫౌండ్ ఇన్ నార్త్ ఇండియా. ఓకే, ఈ బార్బెరీ అనేది నార్త్ ఇండియాలో మనకు కనిపిస్తుంది. అలాగే ఈ సాకరమ్ ఆఫిసినేరియం అనేది మన సైడ్ ఎక్కువగా ఉంటుంది అనమాట, సౌత్ ఇండియాలో. ప్లస్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ బార్బెరీ అనేది లెస్ షుగర్ కంటెంట్, షుగర్ కేనే అయితే వీటిలో షుగర్ కంటెంట్ అనేది లెస్గా ఉంటుంది. అలాగే ఈల్డ్ కూడా తక్కువగా ఉంటుంది అనమాట, ప్రొడక్షన్ కూడా తక్కువగా ఉంటుంది, రైట్? ఇటువైపు మనం సాకరమ్ ఆఫిసినేరమ్ ని చూస్తే దిస్ ఇస్ ఫౌండ్ ఇన్ సౌత్ ఇండియా, ప్లస్ ఇట్ హ్యాస్ అ హై షుగర్ కంటెంట్. వీటిలో షుగర్ కంటెంట్ హై ఉంటుంది, హై షుగర్ ప్లస్ థిక్ స్టెమ్ కూడా ఎలాగుంటుంది అనమాట, థిక్గా ఉంటుంది. సో మన సైడ్ ఫౌండ్ ఏదైతే ఉంటుందో, మన సైడ్ కనిపించే ఈ యొక్క షుగర్ కేన్స్ లో షుగర్ కంటెంట్ హై ఉంటుంది, ప్లస్ ఆ థిక్ స్టెమ్ కూడా చాలా థిక్గా ఉంటుంది. సో ఏం చేశారు ఫార్మర్స్ అంటే ఇవి రెండింటిని క్రాస్ చేశారనమాట, రైట్? నార్త్ ఇండియాలో మనకి దొరికే సాకరమ్ బార్బెరీ అండ్ ఈస్ క్రాస్డ్ విత్ సౌత్ ఇండియాలో దొరికే సాకరమ్ ఆఫిసినేరియం. ఈ రెండు ప్రాపర్టీస్ని కలపాలని చూశారు. సో వాళ్ళు యాక్చువల్గా ఏం ప్రొడ్యూస్ చేయాలనుకున్నారు అని అంటే టు ప్రొడ్యూస్ అ వెరైటీ, ఒక హైబ్రిడ్ని ప్రొడ్యూస్ చేద్దాం. ఆ హైబ్రిడ్లో ఏం క్వాలిటీ ఉండాలి? హై షుగర్ కంటెంట్ ఉండాలి, ఓకే, థిక్ స్టెమ్ ఉండాలి, ప్లస్ ఇది నార్త్ ఇండియాలో గ్రో అవ్వాలన్నమాట. అది వాళ్ళ ఉద్దేశం. అలాగే వాళ్ళ ఉద్దేశం ఏదైతే ఉన్నదో దాని ప్రకారమే ఒక హైబ్రిడ్ అయితే దొరికింది. ఈ హైబ్రిడ్ ఎలా ఉందనంటే ఇట్ హ్యాస్ హై ఈల్డ్. సో ఇక్కడ లో ఈల్డ్ ఉన్నది, బట్ ఇక్కడ హై ఈల్డ్ వచ్చింది. ప్లస్ ఈ ఈల్డ్ హైతో ఉన్న పాటు హై షుగర్ కంటెంట్ కూడా వచ్చేసింది. ప్లస్ ఇట్ ఆల్సో హ్యాస్ అ థిక్ స్టెమ్ కూడా, థిక్ స్టెమ్, ప్లస్ ఇట్ కెన్ గ్రో ఇన్ నార్త్ ఇండియా. నౌ ఈ వెరైటీలో అన్ని ప్రాపర్టీస్ కూడా వచ్చాయన్నమాట. ఏంటి? ఇట్ కెన్ ప్రొడ్యూస్ హై ఈల్డ్, ఇట్ హ్యాస్ హై షుగర్ కంటెంట్, ఇట్ హ్యాస్ అ థిక్ స్టెమ్, ప్లస్ ఇట్ కెన్ గ్రో ఈవెన్ ఇన్ ద కండిషన్స్ ఆఫ్ నార్త్ ఇండియా. సో టూ నేమ్స్ మనకైతే అడిగారు. ఒకటి సాకరమ్ బర్బెరీ విచ్ ఇస్ ఫౌండ్ ఇన్ నార్త్ ఇండియా అండ్ అనదర్ వన్ ఇస్ సాకరమ్ ఆఫిసినేరియం విచ్ ఇస్ ఫౌండ్ ఇన్ సౌత్ ఇండియా. Okay, so I hope this concept also is clear. Then moving on to the next question, define totipotency and explain. Okay, totipotency, right? Split the word. Toti anaga total and potency ante potential. Okay, so combine it now. The ability of the cells to produce the complete body. Okay, the ability of the cell to regenerate, okay, into a complete plant is called totipotency. మనం దీన్ని టిష్యూ కల్చర్లో యూజ్ చేస్తాం అనమాట. సెల్స్ నుండి ఆ సెల్స్ డివైడ్ అయ్యి మొత్తం ప్లాంట్ బాడీని, టోటల్ ప్లాంట్ బాడీని ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉన్న సెల్స్ని మనం టోటిపోటెంట్ అంటాం. సో టోటిపోటెన్సీ అంటే ఇట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ అ సెల్, ఓకే, టు ప్రొడ్యూస్ ద కంప్లీట్ బాడీ ఆఫ్ అ ప్లాంట్. దట్ ఈస్ కాల్డ్ టోటిపోటెన్సీ. దెన్ ఎక్స్ప్లాంట్. ఇవి రెండు టాపిక్స్ కూడా ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద టిష్యూ కల్చర్. ఓకే, ఇట్ ఈస్ చాలా ఇంపార్టెంట్ టిష్యూ కల్చర్. 8 మార్క్ క్వశ్చన్. మై డియర్, ఎవరైతే ఈ 8 మార్క్ క్వశ్చన్స్ సెషన్ చూడలేదో, వీడియో చూడలేదో, ఇట్స్ మై రిక్వెస్ట్ టు వాచ్ దట్ వీడియో. ఎందుకంటే 8 మార్క్స్ క్వశ్చన్లో టిష్యూ కల్చర్ అనేది చాలా ఎక్కువగా రిపీటెడ్ క్వశ్చన్గా కనిపిస్తుంది మనకు. సో వాట్ ఈజ్ ఇవి బోత్ ద కాన్సెప్ట్స్ ఆర్ రిలేటెడ్ టు ది టిష్యూ కల్చర్ అనమాట, రైట్? ఎక్స్ప్లాంట్ అంటే ఎనీ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్. టిష్యూ కల్చర్లో మనకి ఇప్పుడు ప్లాంట్ యొక్క పార్ట్ కావాలి. సో ఎనీ పార్ట్
ఆఫ్ ద ప్లాంట్. అది స్టెమ్ ఉండొచ్చు, స్టెమ్ యొక్క పార్ట్ ఉండొచ్చు, లీఫ్ ఒక కొంచెం పార్ట్ ఉండొచ్చు, లేదా రూట్ యొక్క పార్ట్ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎనీ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ టేకెన్ అండ్ గ్రోన్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్లో గ్రో చేసి అండర్ అ స్టెరైల్ కండిషన్. అంటే ఏంటి, ఏ మైక్రో ఆర్గానిజమ్స్ కూడా గ్రో అవ్వకుండా హైజీనిక్గా గ్రో అయ్యి, అంటే కంటామినేట్ చేయకుండా స్టెరైల్ కండిషన్లో స్పెషల్ మీడియంలో గ్రో చేసి ఎంటైర్ హోల్ ప్లాంట్ని గ్రో చేయాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెస్ట్ ట్యూబ్లో మనం సొల్యూషన్ అంటే న్యూట్రియంట్ మీడియం, ఇప్పుడు ప్లాంట్ గ్రో అవ్వాలంటే దానికి కావాల్సిన ఫుడ్నంతా కూడా మనం ఇక్కడ సప్లై చేయాలన్నమాట. సో ఈ మీడియంలో ఇది న్యూట్రియంట్ మీడియం, పేరులోనే ఉంది కదా న్యూట్రియంట్ మీడియం అంటే ఇందులో ఏముంది, న్యూట్రియంట్ ఉంది. అండ్ మనం ఒక ఎక్స్ ప్లాంట్ తీసుకుంటాం. ఎక్స్ ప్లాంట్ అంటే ఏదైనా పార్ట్ ప్లాంట్లో ఏ పార్ట్ అయినా తీసుకోండి, స్టెమ్మో, లీఫో, రూటో, ఏదో ఒకటి. ఓకే, సో ఒక ఎక్స్ ప్లాంట్ ఏ పార్ట్ని అయితే మనం తీసుకుంటాం దాన్ని మనం ఎక్స్ ప్లాంట్ అంటాం. సో ఈ ఎక్స్ ప్లాంట్ ఇప్పుడు ఏమవుతుంది, ఈ న్యూట్రియంట్ మీడియంని తిని, అంటే ఆ న్యూట్రియంట్ మీడియంని అబ్జార్బ్ చేస్తూ సెల్స్ ఇవి డివైడ్ అవుతూ ఓకే ఒక కంప్లీట్ ప్లాంట్ని ఫామ్ చేస్తుంది. దాన్నే మనం ఈ ఫినామిన్ని మనం టోటిపోటెన్సీ అంటాం. అండ్ ఈ పార్ట్ని ఏ పార్ట్ని అయితే మనం వాడుకున్నామో టిష్యూ కల్చర్లో ఆ టోటల్ ప్లాంట్ బాడీని ప్రొడ్యూస్ చేయడానికి దాన్ని మనం ఎక్స్ ప్లాంట్ అని అంటాం. ఓకే, సో టోటిపోటెన్సీ అంటే ఆఫ్ ప్రాసెస్, ఓకే, కెపాసిటీ టు ప్రొడ్యూస్ ద హోల్ ప్లాంట్. ఒక సెల్ నుండి పూర్తి ప్లాంట్ బాడీ డెవలప్ అవుతుంది. ఓకే, ఆ సెల్లులో ఏం కెపాసిటీ ఉంది, ఆ పూర్తి ప్లాంట్ బాడీని ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉంది, దాన్ని మనం టోటిపోటెంట్ అంటాం. అలాగే ఎక్స్ ప్లాంట్ ఏంటి, ఎక్స్ ప్లాంట్ ఈజ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ ఫ్రమ్ విచ్ we are producing the entire plant. Okay, right, ekkada in a special nutrient medium, right? Okay, moving to the next question. Define micropropagation and soma clones. చూడండి పేర్లోనే ఉంది మైక్రో propagation. ఓకే, propagation అంటే రైట్ ప్రొడక్షన్, రైట్ ఫార్మేషన్, ప్రొపగేట్, మల్టిప్లికేషన్. మైక్రో అంటే మెనీ, లార్జ్ నంబర్స్లో ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో ఇదొక టెక్నిక్. ఈ టెక్నిక్లో మనం లెస్ టైంలో అంటే కొంచెం సమయంలో కొంచెం స్పేస్లో ఓకే లార్జ్ నంబర్ ఆఫ్ ప్లాంట్స్ని, లార్జ్ నంబర్ ఆఫ్ సాప్లింగ్స్ని మనం ప్రొడ్యూస్ చేసే టెక్నిక్ ఇది. దట్ ఈస్ వై వీ కాల్ ఇట్ as a micro propagation. So micro propagation, it is a technique producing large number okay of plants ఎప్పుడు విదిన్ అ షార్ట్ పీరియడ్ అండ్ ఇన్ అ లిమిటెడ్ స్పేస్. తక్కువ స్పేస్లో తక్కువ జాగాలో లార్జ్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ తక్కువ సమయంలో ప్రొడ్యూస్ చేసే ఒక టెక్నికే రైట్ మైక్రో ప్రొపగేషన్. అండ్ ఈ మైక్రో ప్రొపగేషన్లో ఏమవుతుందో తెలుసా, ప్రొడ్యూస్ అయిన ప్రతి ఒక్క ప్లాంట్ కూడా సేమ్గా ఉంటాయి. మనం క్యాలస్ నుండే తీసుకుంటాం అనమాట. టిష్యూ కల్చర్లో లేదా ఆ టెస్ట్ ట్యూబ్లో సెల్స్ డివైడ్ అయి ఉంటాయి కదా, ఆ సెల్స్ నుండే లెట్ మీ టేక్ దిస్ ఓకే ఇవన్నీ కూడా సేమ్ ఉంటాయి. ఇక్కడ ఉన్నాయి చూడండి, దీస్ ప్లాంట్స్ ఆర్ గ్రోన్ త్రూ టిష్యూ కల్చర్ విచ్ ఆర్ జెనెటికలీ ఐడెంటికల్. ఎగ్జాక్ట్గా సేమ్ ఉంటాయంట. ఓకే, సో లెట్ మీ సే ఒక టెస్ట్ ట్యూబ్ ఉంది. ఈ టెస్ట్ ట్యూబ్లో మనం ఏం తీసుకున్నాం, న్యూట్రియంట్ మీడియం తీసుకున్నాం. ఇప్పుడు ప్లాంట్స్ గ్రో అవ్వాలి అని అంటే వాటికి ఫుడ్ అనేది అయితే కంపల్సరీ మనం ఇవ్వాలి. ప్లస్ ఏదో ఒక పార్ట్ని అయితే మనం తీసుకుంటాం, ప్లాంట్ యొక్క పార్ట్. దీన్ని మనం ఏమని అంటాం, ఎక్స్ ప్లాంట్ అని అయితే పిలుస్తాం కదా, ఎక్స్ ప్లాంట్. సో ఇందులో ఉండే న్యూట్రియంట్ మీడియం, ఈ ఎక్స్ ప్లాంట్ ఏం చేస్తుంది, ఇందులో ఉండే న్యూట్రియంట్ మీడియంని తింటూ అంటే అబ్జర్బ్ చేస్తూ ఇక్కడ సెల్ డివిజన్ అనేది అయితే అవుతుంది. సో సెల్ డివైడ్ అవుతూ నెక్స్ట్ స్టేజ్లో ఏమవుతుంది, ఈ టెస్ట్ ట్యూబ్లో ఓకే దిస్ ఇస్ న్యూట్రియంట్ మీడియం అండ్ సెల్స్ డివైడ్ అయ్యి ఓకే ఒక ముద్ద మాస్ ఆఫ్ సెల్స్ అన్డిఫరెన్షియేటెడ్ సెల్స్గా ఫామ్ అవుతాయి. దీని నుంచి దీన్ని మనం క్యాలస్ అంటాం. ఓకే, ఇప్పుడు ఈ నెక్స్ట్ స్టేజ్లో ఏం చేస్తామనంటే మనం ఎన్ని కావాలో అన్ని టెస్ట్ ట్యూబ్స్ని తీసేసుకొని ఓకే ఇప్పుడు మనకి ఇక్కడ 4 టెస్ట్ ట్యూబ్స్ని తీసుకున్నా. ఈ టెస్ట్ ట్యూబ్స్లో మనం ఈ న్యూట్రియంట్ మీడియంని వేసుంటామన్నమాట. ఓకే, ఈ క్యాలస్ని కొంచెం చిన్న పార్ట్స్లో డివైడ్ చేసుకుంటాం. ఈ క్యాలస్ని మనం ఏం చేస్తామన్నమాట, ఇలా చిన్న పార్ట్స్ని బ్రేక్ చేసుకుంటాం. అండ్ ఆ క్యాలస్ పీస్ని ఇక్కడ ఓకే ఎన్ని మన దగ్గర టెస్ట్ ట్యూబ్స్ కావాలో అన్ని టెస్ట్ ట్యూబ్స్లో అయితే మనం వేస్తాం.
అంటే ఇప్పుడు ఈ క్యాలస్ నుండి కూడా ఒక హోల్ ప్లాంట్ డెవలప్ అవుతుంది, హోల్ ప్లాంట్ విల్ బి డెవలప్. ఓకే, ఈ క్యాలస్ నుంచి కూడా హోల్ ప్లాంట్, పూర్తి ప్లాంట్, ఇక్కడ నుండి కూడా హోల్ ప్లాంట్, ఇక్కడ నుండి కూడా హోల్ ప్లాంట్ డెవలప్ అవుతుంది. సో ఇవన్నీ ప్లాంట్స్ ఏవైతే డెవలప్ అయ్యాయో అవి ఎగ్జాక్ట్గా సిమిలర్గా ఉంటాయి, జెనెటికలీ సేమ్ ఉంటాయి, జీన్స్ అన్నీ సేమ్ ఉంటాయి. వై సేమ్ ఉంటాయి? బికాస్ ప్రతి ఒక్క ప్లాంట్ కూడా ఎక్కడి నుంచి డెవలప్ అయ్యాయి? సేమ్ మాస్ ఆఫ్ సెల్స్ నుంచే డెవలప్ అయ్యాయి. ఈ సెల్స్ ఒక గడ్డలో నుంచే కదా, ముద్దులో నుంచే కదా మనం ఇక్కడ ప్రతి ఒక్క దగ్గర చేంజ్ చేసాం. సో ఆ డెవలప్ అయ్యే ప్రతి ఒక్క ప్లాంట్ కూడా సిమిలర్గా ఉంటాయి. ఆ సిమిలర్ క్వాలిటీని మనం ఏమంటాం? ఈ ప్రతి ఒక్క ప్లాంట్స్ని మనం సిమిలర్గా ఉండే ప్లాంట్స్ని ఏమంటాం? సోమా క్లోన్స్. క్లోన్ అంటే సిమిలర్. ఓకే, జెనెటికలీ సిమిలర్, ఐడెంటికల్గా ఉంటాయి విత్ ద ఒరిజినల్ సోర్స్ ఆఫ్ ప్లాంట్. ఒరిజినల్ ప్లాంట్కి ఏం జీన్స్ ఉన్నాయి, జెనెటిక్ ఉన్నాయో ఆ ఒరిజినల్ సోర్స్ ఆఫ్ ప్లాంట్ నుంచే మనం ఇక్కడ తీసుకున్నాం. సో ఎవ్రీథింగ్ విల్ బి సేమ్ బికాస్ దీస్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద సేమ్ source and we use a technique called tissue culture. Next question, what is meant by germplasm collection? Okay, oka plant breeding cheyali anante oka kotta plant variety ni manam market lo release cheyalante, so first method 5 steps unnai, vatilo first step vachesi collection of variability. So germplasm collection ante it's a method where plants or seeds are collected. ఓకే, సో ఇప్పుడు మీరు ఒక మ్యాంగోని, కొత్త మ్యాంగో వెరైటీని అయితే ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారు. ఉన్న వాటిల్లో నుండి క్రాస్ హైబ్రిడైజేషన్ చేసి ఒక కొత్త మ్యాంగో వెరైటీని మీరు ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారు. సో అది ప్రొడ్యూస్ చేయడానికి ముందు మనం ఏం చేస్తాం? ఆల్ మ్యాంగోస్ విచ్ ఆర్ అవైలబుల్, లోకల్ ఏరియాలో అవైలబుల్ ఉన్నది, వైల్డ్ వెరైటీస్ ఉన్నవి, ఓకే, ఇండియా డిఫరెంట్ పార్ట్స్లో ఉన్నవి, ప్రతి ఒక్క మ్యాంగోకి సంబంధించిన సీడ్స్ని మనం కలెక్ట్ చేస్తాం లేదా ప్లాంట్స్ని కలెక్ట్ చేస్తాం. ఈ కలెక్ట్ చేసిన ప్రాసెస్ని మనం ఏమంటాం? జర్మ్ కలెక్షన్. ఎందుకంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ ఈజ్ కంట్రోల్డ్ బై ద జీన్స్. ఇప్పుడు మ్యాంగో ఒక స్వీట్నెస్కి జీన్ ఉంటుంది, మ్యాంగో ఒక కలర్కి జీన్ ఉంటుంది, మ్యాంగో ఒక షేప్కి జీన్ ఉంటుంది. సో మీరు ఎలా వేరే వేరే వెరైటీస్ని కలెక్ట్ చేస్తున్నారో దాని అర్థం ఏంటి? దాన్ని వెనక ఉన్న జీన్స్ని మనం కలెక్ట్ చేస్తున్నాం అనమాట. సో దీన్ని వి కాల్ ఇట్ యాజ్, వాట్ ఈస్ దాట్? జర్మ్ ప్లాజమ్ కలెక్షన్. సో జర్మ్ ప్లాజమ్ కలెక్షన్ అంటే ఇట్ ఈస్ ద ఎంటైర్ కలెక్షన్ ఆఫ్ ప్లాంట్. ఆ మ్యాంగోకి సంబంధించిన ప్లాంట్ అనే మనం కలెక్ట్ చేయొచ్చు లేదా సీడ్స్ని మనం తీసుకురావచ్చు. ఓకే, హ్యావింగ్ all diverse alleles అంటే డిఫరెంట్ ఫార్మ్స్, ఆల్టర్నేట్ ఫార్మ్స్ ఆఫ్ అ జీన్ కదా. సో ప్రతి ఒక్క క్యారెక్టర్కి జీన్ రెస్పాన్సిబుల్ ఉంటుంది. నా హైట్ వెనక జీన్ రెస్పాన్సిబుల్ ఉంది. అయితే ఆ జీన్ ఏముంది? 2 ఫార్మ్స్లో ఉన్నాయి కదా, 2 డిఫరెంట్ స్లైడ్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ అలీల్. ఒక జీన్ అయితే, ఒక అలీల్ అయితే ఫాదర్ నుంచి వచ్చి ఉంటుంది, ఒక అలీల్ అయితే మదర్ నుంచి. సో అలాగే ప్రతి ఒక్క క్యారెక్టర్ వెనక ఆ పేర్ ఆఫ్ అలీల్స్ ఉంటాయి. సో డైవర్స్ అలీల్స్ ఆఫ్ ఆల్ దీస్ జీన్స్ ఇన్ అ గివెన్ క్రాప్. సో మనం ఎప్పుడైతే ఈ వెరైటీస్ని కలెక్ట్ చేస్తున్నామనంటే దాని వెనుక ఉండే అలీల్స్ని కలెక్ట్ చేస్తున్నాం, దాని వెనుక ఉండే జీన్స్ని కలెక్ట్ చేస్తున్నాం. దాన్నే మనం జర్మ్ ప్లాజమ్ కలెక్షన్ అని అంటాం. ఓకే, మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, వాట్ ఈస్ మెంట్ బై biofortification? See, already I have told you, each chapter lo everything is related to the food kada. So biofortification ante enti, right? It is a process of breeding. ఏంటి? ఏం బ్రీడింగ్? ప్లాంట్ బ్రీడింగ్ విత్ అ హయ్యర్ లెవెల్ ఆఫ్ విటమిన్స్ అనమాట. ఇప్పుడు ఉన్న ఫుడ్లో మనకు న్యూట్రియన్ క్వాలిటీ చాలా తగ్గిపోతుంది. సో ఈ బయోఫార్టిఫికేషన్లో ఉద్దేశం ఏంటంటే టు ప్రొడ్యూస్ ద క్రాప్ వెరైటీస్, టు ప్రొడ్యూస్ ద ప్లాంట్ వెరైటీస్ విత్ హై క్వాలిటీస్ ఆఫ్ విటమిన్స్. ఆ ఫుడ్లో, ఆ క్రాప్లో ఏముండాలి? హై విటమిన్ కంటెంట్ ఉండాలి, హై ప్రోటీన్ కంటెంట్స్ ఉండొచ్చు, హై మినరల్ కంటెంట్ ఉండొచ్చు. ఓకే, రైట్. సో అది ఒక మెయిన్ ఇంటెన్షన్. సో ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ బ్రీడింగ్ క్రాప్స్ విత్ హయ్యర్ లెవెల్స్ ఆఫ్ విటమిన్స్, హయ్యర్ లెవెల్స్ ఆఫ్ మినరల్స్, ఓకే, అండ్ ప్రోటీన్స్ ఆర్ హయ్యర్ ఫ్యాట్ కంటెంట్. ప్లాంట్లోనే మనకి ఇవన్నీ కూడా ఎక్కువగా మాత్రలో లభించే ఒక దీన్నే మనం బయోఫార్టిఫికేషన్ అంటాం. సో ఆల్రెడీ మన ఇండియాలో చాలా వెరైటీస్ కూడా ప్రొడ్యూస్ చేశారు విత్ హై న్యూట్రియంట్ క్వాలిటీస్. ఒక 3 ఎగ్జాంపుల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మన దగ్గర.
అట్లస్ 66. ఓకే, అట్లాస్ 66 అనేది ఒక వీట్ యొక్క పేరు, ఒక వీట్ వెరైటీ యొక్క పేరు. అండ్ ఇందులో ఏముంటుంది, హై ప్రోటీన్ కంటెంట్ ఉందన్నమాట. సో ఈ అట్లస్ 66 అనే ఒక వీట్ జాతిలో ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో బయోఫార్టిఫికేషన్ అంటే ఏంటి? బయోఫార్టిఫికేషన్ అంటే ఇట్ ఈజ్ వాట్ టెక్నిక్ ఆర్ అ ప్రాసెస్ ఆఫ్ బ్రీడింగ్ the crops with a high quality of minerals, vitamins, proteins and fats. ఒక ఎగ్జాంపుల్ ఏంటి, అట్లాస్ 66. ఇదేంటి, ఇది వీట్. ఈ వీట్లో ఏం ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్ గోల్డెన్ రైస్. అంటే ఇక్కడ రైస్ గోల్డ్లో ఉండదు, యాక్చువల్గా ఈ రైస్ యొక్క కలర్ కొంచెం గోల్డెన్ లాగా ఉంటుంది అనమాట. సో గోల్డ్ కలర్లో ఉంటుంది, రైట్. అండ్ దీని బ్యూటిఫుల్ క్వాలిటీ ఏంటంటే ఇందులో వైటమిన్ ఏ ప్రొడ్యూస్ చేసే ప్రికర్సర్ ఎక్కువగా ఉంటుందన్నమాట. దాన్ని మనం బీటా కెరోటిన్ అంటాం. ఈ గోల్డెన్ రైస్లో బీటా కెరోటిన్ అనే పదార్థం ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ గోల్డెన్ రైస్ అనేది మనం తింటామో, కన్జ్యూమ్ చేస్తామో, దానివల్ల ఏమవుతుంది, మన బాడీలో ఈ బీటా కెరోటిన్ ఎంటర్ అయిన తర్వాత అది కన్వర్ట్ అవుతుంది వైటమిన్ ఏగా. సో ఇట్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ వైటమిన్ ఏ. సో అప్పుడు ఏమవుతుంది, వైటమిన్ ఏ వల్ల వచ్చే డెఫిషియన్సీ, నార్మలీ వైటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల నైట్ బ్లైండ్నెస్ అనే ఒక డిజీజ్ అయితే వస్తుంది. సో ఎవరైతే ఈ కండిషన్స్లో ఉన్నారో, లేదా మనం ఇలాంటి రైస్ కన్జ్యూమ్ చేసినప్పుడు వైటమిన్ ఏ డెఫిషియన్సీ మన బాడీలో ఉండదు, ప్లస్ ఏంటి, వాట్ ఈస్ దట్, ఆ డిజీజ్ నుంచి అయితే మనం దూరం ఉండొచ్చు. డెఫిషియన్సీ మనం న్యాచురల్గా వైటమిన్ ఈ గోల్డెన్ రైస్ని మనం తినొచ్చు, విచ్ హ్యాస్ అ బీటా కెరోటిన్ యాజ్ అ ప్రికర్సర్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, విటమిన్ ఏ ఎన్రిచ్డ్. వైటమిన్ ఏ ఎక్కువగా ఉండే క్యారెట్స్ని కూడా ప్రొడ్యూస్ చేసామన్నమాట. అలాగే పాలక్ ఏంటి, పాలకూర, రైట్, విచ్ హ్యాస్ అ రిచ్ వైటమిన్ ఏ, రైట్. సో ఇవన్నీ కూడా సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్, రైట్. వైటమిన్ సి ఎక్కువగా ఉండే బిటర్ గార్డ్ ఏమంటారు అది, ఓకే, కాకరకాయలో వైటమిన్ సి ఎక్కువగా ఉండే పదార్థం అనే ప్లాంట్ ఇది. సో వీటిల్లో యాక్చువల్గా మనం బయోఫార్టిఫికేషన్ ద్వారా ఇది ప్రొడ్యూస్ చేసినవి. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. ఓకే, మూవింగ్ ఆన్ to the next and the last question, I think. Which part of the plant is best suited for making virus-free plants? Okay, which part? Ante A X plant, X part kada. A part is the best part for making virus-free plants and why? Okay, ఇప్పుడు చూడండి, let us say ఒక ప్లాంట్ ఉంది, రైట్. ఈ ప్లాంట్కి ఒక వైరస్ అయితే అటాక్ చేసిందనమాట, రైట్. ఒక ప్లాంట్ ఉంది అండ్ ఒక వైరస్ దీన్ని అటాక్ చేసింది. ఓకే, లెట్ us say ఇక్కడ చూడండి, ఇది ఒక వైరస్ వచ్చింది అండ్ ఈ వైరస్ ఈ ప్లాంట్ని అటాక్ చేసింది. సో ఇక్కడ అంతా కూడా అటాక్ అయిపోయింది అనమాట. ఇది చచ్చిపోయింది, ఈ పార్ట్ చచ్చిపోయింది, ఈ పార్ట్ చచ్చిపోయింది, ఈ పార్ట్ చచ్చిపోయింది. ఈ ప్లాంట్ ఇప్పుడు చచ్చిపోయే పొజిషన్లో ఉందన్నమాట. అయితే ఈ ప్లాంట్ని మనం కాపాడవచ్చు, అంటే ఇలాంటి ప్లాంట్స్ని మనం బేబీ ప్లాంట్స్ని ఈ ప్లాంట్ నుంచి అయితే ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకే, సపోజ్ ఇదే లాస్ట్ వెరైటీ, ఈ ప్లాంట్ది ఇదే లాస్ట్ అనమాట. ఇంకా ఈ తర్వాత ఈ భూమిలో ఈ జాతి అనేది లేదు. అయినా కూడా మనం ఈ ప్లాంట్ నుండి నెక్స్ట్ జనరేషన్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. అది ఎలా అంటే, రైట్, ఈ వైరస్ అనేది ఇక్కడైతే ప్రొడ్యూస్ అయిపోయింది, అంటే ఇక్కడ రెప్లికేట్ అయింది, మల్టిప్లికేట్ అయింది, ఆ పార్ట్స్ని అయితే డ్యామేజ్ చేసేసింది. అయితే ఈ వైరస్ అనేది ఇక్కడ ఉండదు. ఎక్కడ, అపికల్ అండ్ యాక్సిలరీ మెరిస్టమ్స్ ఆర్ ఫ్రీ ఆఫ్ వైరసెస్. అపికల్ ఏదైతే ఉన్నాయో, అపికల్ మెరిస్టమ్, అది కంటిన్యూస్గా ఇలా డివైడ్ అవుతూ ఉంది. మెరిస్టమాటిక్ టిష్యూ యాక్టివ్ అండ్ కంటిన్యూస్గా డివైడ్ అవుతూ ఉంది. సో అక్కడ అది కంటిన్యూస్గా డివైడ్ అవుతుంది కాబట్టి వైరస్ ఇంకా అక్కడికైతే రీచ్ అవ్వలేదు. సో ఈ అపికల్ మెరిస్టమ్ని మనం ఏం చేయొచ్చు, యూజ్ చేసుకోవచ్చు. అలాగే యాక్సిలరీ అంటే ఇక్కడ ఉండే మెరిస్టమ్, సైడ్స్, యాక్సియల్. సో అపికల్ మెరిస్టమ్ని ఓకే మనం యూజ్ చేసినట్టయితే డిజీజ్ వైరస్ ఫ్రీ ఈ ప్లాంట్ని యూజ్ చేసి మనం టిష్యూ కల్చర్ ద్వారా ఓకే ఈ పార్ట్ని మనం ఒక ఎక్స్ప్లాంట్గా యూజ్ చేసి, రైట్, టిష్యూ కల్చర్ ద్వారా
ఈ ప్లాంట్ యొక్క మల్టిపల్ కాపీస్ ప్రొడ్యూస్ చేయొచ్చు. చూసారా, మల్టిపల్ కాపీస్. ఈ ప్లాంట్ చచ్చిపోతుంది ఇప్పుడు, అయితే అపికల్ మెరిస్టమ్లో ఇంకా వైరస్ వెళ్ళలేదు, అటాక్ అవ్వలేదు. సో ఆ అపికల్ మెరిస్టమ్ ఒక చిన్న ముక్కని, ఓకే, మన సెల్స్ని మనం టిష్యూ కల్చర్ని గ్రో చేసి, ఓకే, గ్రో చేస్తే సో ఇదే ప్లాంట్ యొక్క మల్టిపల్ కాపీస్ మనం ప్రొడ్యూస్ చేయగలుగుతాం, రైట్? సో అపికల్ మెరిస్టమ్ అండ్ యాక్సిలరీ మెరిస్టమ్ ఆర్ ఫ్రీ ఆఫ్ వైరస్. రీజన్, those reasons show active cell division, ఎందుకంటే ఇవి కంటిన్యూస్ గా యాక్టివ్లీ డివైడ్ అవుతుంటాయి and they are not infected by viruses. They are not at all infected by viruses. So these are some questions, some important questions, okay, 2 marks questions from strategies chapter. So I hope, my dear, you understood. This is a sweet and short session of strategies. ఓకే, నాకైతే చాప్టర్ చాలా ఇష్టం. ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ఫుడ్ కదా, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం సంపాదించేదే ఫుడ్ కోసం. సో ద మెయిన్ మన ఇంటెన్షన్ ఇప్పుడు ఏమైందంటే పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ద బేసిక్ నీడ్ అయితే ఫుడ్. సో ఆ ఫుడ్ని ఎలా ఈల్డ్ని ప్రొడ్యూస్ చేయాలి అంటే ఫుడ్ ప్రొడక్షన్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, అలాగే ఆ ఫుడ్లో న్యూట్రియంట్స్ లెవెల్ కూడా ఇంప్రూవ్ చేసేదే స్ట్రాటజీస్ అనే చాప్టర్ అనమాట. సో విత్ దిస్ మనం స్ట్రాటజీస్ చాప్టర్ కంప్లీట్ చేసాం. ఒక 8 మార్క్స్ వీడియో సపరేట్గా ఉంది, ఇది 2 మార్క్స్ వీడియో. ఓకే, సో దీనికి సంబంధించిన నోట్స్ అయితే మనకు మన యాప్లో దొరుకుతుంది. యాప్ యొక్క డీటెయిల్స్ మనకు డిస్క్రిప్షన్ బాక్స్లో కింద లింక్లో ఉంది, అలాగే స్క్రోల్ కూడా అవుతుంటుంది. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, దీనికి సంబంధించిన నోట్స్ని యూ క్యాన్ జస్ట్ అచీవ్ ఇట్. ప్లస్ జేఈ మెయిన్స్కి సంబంధించింది కావచ్చు, నీట్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి మీకు ఏం మెటీరియల్స్ కావాలో, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయో అన్నిటికి సంబంధించిన మెటీరియల్స్ కూడా మనకు మన ఫిజిక్స్ అండ్ తెలుగు యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. సో యాప్ని ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. ప్లస్ యూ విల్ ఆల్సో గెట్ ద మాక్ టెస్ట్ ఇన్ ద సేమ్ యాప్, మై డియర్. ఓకే, so see you in the next class with another chapter and another gunshot questions, my dear. Till then, eat healthy, stay healthy, and take care of yourself. Thank you.